బ్రహ్మార్పణం. నేను ముక్త స్వరూపుడను, నాలో సంగం ఉండరాదు అనుచు జ్ఞానభావంతో ఉండాలి. నేను ముక్తి పొందియే ఉన్నాను, నేను సర్వవ్యాపక బ్రహ్మమును. ఇక్కడ నాలో సంఘం ఉండరాదు, మనం సంఘంలోకి వెళ్ళకుండా ఆగితే సరిపోదు. నా లోపల కూడా సంఘం లేకుండా. ఎందుకు? చలనమే సంఘం. లోపల చలనం కలిగిందంటే చెలించి ఎక్కడికి వెళ్ళింది మనసు? ఉంటే నిశ్చలంగా ఉంది, తనతో తాను, తన మూలంలో తాను, తన ఆత్మస్వరూపంలో కలిసిపోయి ఉంది. అక్కడ మనోమౌనంగా ఉన్న తాను చెలించింది, కదిలింది. ఎందువలన? దేనితోనూ అక్కడ కూడింది. ఏదో వస్తువో, ధనమో, మమకారమో, దేనిపైనో అక్కడ దృష్టి మళ్ళింది. అంటే సంగత్వమే కదా. అందువలన నిస్సంగం అంటే బాహ్యాంతరాల్లో అని తెలుసుకోవాలి. మనం ప్రపంచం ఆ ప్రపంచానికి దూరంగా ఉండడం మనకి తెలుస్తుంది, కానీ స్థూలపరంగా సూక్ష్మంగా నీ లోపల నువ్వు విడివడి ఉండడం అనేది మనకు తెలియదు. ఇది కనిపించని అంశం, ఇది మన లోపల ఉన్న ప్రపంచం. మనసు అనేది ప్రపంచం యొక్క మరో రూపం. ప్రపంచం స్థూలంగా కనిపిస్తుంది కళ్ళకి. దానికన్నా మనకి ఒక కీడు చేసేది ఏమిటి అంటే ప్రపంచం యొక్క మరో కోణం మన మనసు సూక్ష్మంగా ఉంది, కనిపించట్లేదు ఇది. అందువలన ప్రపంచంలో తిరగడం మానడం కాదు సాధన. జ్ఞానం అంటే నీలో ఉన్న ప్రపంచాన్ని నువ్వు చూసి తొలగించుకో. నీలోంది తొలగించుకుంటే బాహ్య ప్రపంచం ఏమీ చేయదు. అది జనుల కోసం ఉంది. జీవులు జీవించేందుకు భగవంతుడు ఇచ్చాడు. పంచభూతాలు, ప్రకృతి, ఇవన్నీ కూడా మానవాళి అన్నీ అవసరమే. జంతుజాలం అన్నీ అవసరమే మనకి. కానీ నీ లోపల దేని పట్ల ఉండకపోతే నువ్వు నిస్సంగివి. అలా నిస్సంగత్వంతో ఉండడం వలన, సత్సంగం వలన ఏం జరుగుతోంది? నిస్సంగత్వంతో సత్సంగం వినడం వలన నీ లోపల పాతుకుపోతుంది సత్యవాక్యం. లోపలే నువ్వు సంఘంతో కూడి ఉంటే సద్గురువు చెప్పింది ఎక్కడ నీకు పాతుకుపోతుంది? పైనే పోతుంది. పాతుకుపోవాలి అంటే నీ లోపల సంఘం ఉండకూడదు. లేనప్పుడు సత్సంగంలోని వాక్యాలు మనలో పాతుకుపోయి ఆచరించే తీరతాం. ఆచరిస్తే అనుభవం కలిగే తీరుతుంది. ఎక్కడికి పోతుంది? చేసిన కర్మ ఎలా పోదో సత్యవాక్య ఆచరణ ఆ యొక్క ఫలితం కూడా పోదు. అందుకే అమ్మ ఆచరించమనే చెప్తారు తప్ప వినేసి ఇవాళ పాఠమైంది వెళ్ళండి అనరు కదా. ఆచరించిన వారిని ఏమంటారు? ఎలా ఉంది నీకు అంటే బ్రహ్మానుభవం కలిగిందా? నువ్వెవరో నీకు తెలిసిందా? నిన్ను నీవు దర్శించావా? ఇకపైన నీవుగా నడుచుకుంటావు కదా అనేది అందులో దాగి ఉంది. బాహ్యంలో ఎలా ఉన్నావని పలకరిస్తే అక్కడ బాగున్నావా అంటే ఆరోగ్యంగా ఉన్నావా, ఏ బాధ లేకుండా అన్నట్టు అర్థం వచ్చింది. అమ్మ సద్గురువు పలకరిస్తే ఏమర్థం? నువ్వు ఆత్మస్వరూపంగా ఉన్నావా? మనసు రాకుండా చూసుకుంటున్నావా? జగత్తు మీద వ్యామోహం లేకుండా చూసుకుంటున్నావా? జగత్తు మిథ్యను గుర్తిస్తున్నావా? బ్రహ్మమే సత్యమని నీకు అర్థమైందా? ఇన్ని ఉన్నాయి ప్రశ్నలు. మనం ఇన్నింటిలో ఒకదానికైనా అనుభవం పొందుతాం కాబట్టి అమ్మ బాగుంది, తేలిగ్గా ఉంది అని చెప్తాం. పూర్తిగా అన్నీ మనకు అనుభవంలోకి రాకపోయినా కొన్నైనా వస్తాయి కదా. ఆ కొన్ని చెప్పి ఆనందిస్తాం. ఇంకా సద్గురువు మనని సానపట్టడం జరుగుతాం. ఇంకా ముందుకెళ్తాం. ఒక మెట్టు ఎక్కామంటే అది మరో మెట్టుకి దగ్గర చేసింది. దాన్ని కష్టపడి ఎక్కితే మరో మెట్టుకి దగ్గర అయ్యాం. ఈ సాధన అనేవి మెట్లు వంటివి. అసలు నువ్వే సర్వత్రా ఉన్నావు, మరి అది మనకు అనుభవం లేదుగా. సర్వము నిండి ఉన్నది నువ్వే అంటే మనకు అనుభవం లేనప్పుడు మెట్లు ఎక్కవలసిందే.
ఒక నదిలో ఎన్నో మెట్లు ఉంటాయి, నేను దిగలేను అన్నప్పుడు తాడు పట్టుకుని దిగు అంటే ధైర్యం ఉంటే తాడు పట్టుకుని దిగుతాడు. లేదు మెట్లైనా దిగాలి అంటే ఇటు కష్టపడైనా కష్టపడు, అటు ధైర్యం సాహసమైనా చెయ్యి. మన సాహసం ధైర్యం ఏమిటి? వీటి పట్ల వ్యామోహం లేకపోవడమే మన ధైర్యం. వ్యామోహం ఉంది, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇది ఏదో కోరుకున్నాను కానీ ఇందులో ఏమీ లేదు, అమ్మ ఎప్పుడో చెప్పారు, ఓ మెట్టు ఎక్కాం. ఇదేదో ఆశించాను కానీ ఇదేమి శాశ్వతం కాదు తెలిసింది, మళ్ళీ ఓ మెట్టు ఎక్కాం. అదే ధైర్యం ఉంటే ప్రపంచం మిజ్జా ఒకటే మొక్క మనకు అనుభవం అయిపోతుంది. అందువలన ఎవరే మార్గాన్ని నడిచినా మన గత సంస్కారాలను బట్టి ఉంటుంది. మనం అమ్మవాక్యాన్ని పట్టుకునే దాన్ని బట్టి, స్వీకరించిన దాన్ని బట్టి, అమలు చేసిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అలా మనకి మన లోపల సత్యాన్ని గుర్తించాలి. ఒక వేదిక మనకి, మన అంతరంగం మనని మనం గుర్తించడానికి, పరమాత్మని ధ్యానించడానికి, మనని అనంత పరబ్రహ్మంలో లయపరుచుకుందికి, ఆ అనంతమే నేనని అనుభవం పొందడానికి మన అంతరంగం మనకి ఇచ్చాడు అక్కడ భగవంతుడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? దేహం నేను కాదు కదా అంటూ బ్రహ్మ భావంతో శరీరము కర్మ చేయుచున్నదనియు, కర్మలు బ్రహ్మంలోనే సంభవించుచున్నవనియు జ్ఞాన భావాన్ని మననం చేసుకున్నందువలన కర్తృత్వం ఉండదు, ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టాలి. ఇక్కడ ప్రయత్నంతోనే కదా. బ్రహ్మభావం అంటే మన స్థితిని మనం బలవంతంగా తెచ్చుకుంటున్నాం. మనకు అనుభవం లేక, అనుభవం ఉంటే అదే తానే విధి నిర్వహణ గావిస్తాడు. అనుభవం లేక బ్రహ్మభావంతో అమ్మ చెప్పారు కదా, ఎరుకులో ఉండాలి, నేను ఆత్మను కదా, ఇవన్నీ అశాశ్వతం కదా అని ఒక భావాన్ని కొని తెచ్చుకొని కష్టపడి మనం చేస్తూ ఉంటాం. తర్వాత భావం మిగలదు. ఇల్లు కట్టడం అయ్యాక పనివాడితోటి మనకు పని ఉంది, వాళ్ళు ఉండరు. ఏం మిగులుతుంది? అందంగా తయారైన ఇల్లే కదా. ఇక్కడ కూడా భావం మిగలదు. నీ స్థితి, గొప్పది అయిన నీ స్థితి నీకు మిగులుతుంది. మరి ముందు ఎంత కష్టపడాలి? మరుపు తెప్పించే అంశాలు ఉన్నాయి మన జీవితంలో. మరవకుండా నువ్వు ఉండగలిగినప్పుడు నీ స్థితి నీకు దక్కుతుంది. క్షణం క్షణం మరిపింపజేసే అంశాలు ఉంటాయి. అహంకారం, మమకారాలను నువ్వు తొలగించుకున్నప్పుడు నీ స్థితిని ఎవడు పోగొట్టగలడు? మన ఆత్మస్వరూపాన్ని ఎవడైనా ఏదైనా చెయ్యగలడా? నువ్వు పరమాత్మతో ఉంటే ఎవడైనా నిన్ను ద్వైతానికి లాగగలడా? నువ్వు రావాలి తప్ప, నీ జీవితానికి నువ్వు కదిలిపోయి నువ్వు జారిపోతే ఎవడేం చేయలేడు. మన మూలం చెప్పేసి వదిలేశారమ్మ. ఉన్నది బ్రహ్మమే, అదే నీవు అంటే ఉన్నది నువ్వే. నీ జీవితాన్ని నువ్వు నడిపించుకో. మరి ఇప్పుడు కూడా మనమే నడిపిస్తున్నాం కదా. ఏమిటి వ్యత్యాసం అంటే అహంకార పరంగా నడిపిస్తున్నాం. దేహం నేను అని నడిపించు, అప్పుడు నడిపించు. ఇప్పుడు నేను బ్రహ్మమును అని నడిపిస్తున్నాను. అది వ్యత్యాసం. అహంకారంతో నడిపించిందంతా కాలత్రయానికి లోబడి ఉంటుంది. గతంలో ఏం చేసావు, నీకు ఇప్పుడు అది ఇవ్వాలి. ఇప్పుడు ఎలా స్పందించో ఆ స్పందనని రేపు అమలు చేయాలి. ఒక రూపు దాల్చి రెడీగా ఉంటుంది భవిష్యత్తు మనకి. ఇది కాలానికి లోబడిన జీవితం, అహంకారపు జీవితం. అహాన్ని తొలగించుకుంటే నువ్వు కాలాతీతుడివే. అహంకారపోరా ఇంత చేస్తోంది. ఎవరైనా అహంకారంగా ఉంటే మనకి నచ్చట్లేదు కదా. మరి మనం అహంతో ఉంటే భగవంతుడికి ఎలా నచ్చుతుంది? ఇతరుల ప్రవర్తన మనకి ఏది నచ్చట్లేదో అది భగవంతుడికి నచ్చదు కదా. మన పిల్లలు సరిగ్గా లేకపోతే మనకు నచ్చనప్పుడు మనం కూడా భగవంతుడికి నచ్చం కదా. మన తండ్రి అయినా నచ్చం కదా.
మరి ఇదెందుకు తెలుసుకోలేకపోతున్నావు? ఒక చిన్నది కదా ఇది. ఎదటి వాళ్ళు అహంకారంగా ఉంటే మనకి నచ్చడం లేదే, వాళ్ళు వినయంగా ఉంటే మనకి ఎంతో నచ్చుతున్నారే. మరి మనం ఎలా నచ్చుతాం భగవంతుడికి? మరి మనం ఎలా అహంకారాన్ని ఎందుకు తొలగించుకోకూడదు? ప్రతిదీ కూడా మనం పాఠంగా తీసుకోవాలి. జగత్తు మోహింపజేయడానికైనా ఉంది, నువ్వు జ్ఞాన సాధనలో ఉంటే నీకు పాఠం నేర్పడానికి మళ్ళీపోతుంది అది. ఋషులకి ఒక నిర్జన ప్రదేశం తపస్సుకి అనుకూలమయ్యి వాళ్ళకు ఉపయోగపడుతుంది. అదే నిర్జన ప్రదేశం జీవుడికి ఏం కలగజేస్తుంది? భయభ్రాంతులు. ఎట్నుంచి ఏం వస్తుందో తెలీదు జంతువు. మరి అక్కడ ఋషులు ఎందుకు ఉంటున్నారు? ఎందువలన? వాడి దృక్పథం వేరు, వీడి దృక్పథం వేరు. అంటే జగత్తు వాడికి అలా ఉపయోగపడింది, నీకు ఎలాగా? నువ్వు అలా ఉంటే నీకు కూడా అలాగే ఉపయోగపడుతుంది కదా నీ జన్మోద్ధరణకి. ప్రతిదీ కూడా మనకి పాఠమే. అందుకే ప్రతి చోట నువ్వు బ్రహ్మాన్ని చూడు, బ్రహ్మజ్ఞానాన్ని అక్కడి నుంచి అందుకో. నువ్వు చూడు, అందుకో. వ్యామోహంగా చూసావేమో ఆ ఫలితంగా జన్మను అందుకున్నావు, నిర్మోహిగా చూస్తున్నావేమో దాని ఫలితంగా బ్రహ్మస్థితిని అందుకుంటాం. నువ్వు చూసావా అందుకోవడానికే, అదేదో బ్రహ్మంగా చూడు. బ్రహ్మస్థితి నీకు ఇస్తుంది ఆ జగత్తు. గోడకి కొట్టిన బంతిలాగా ప్రతిఫలిస్తుంది మన ప్రతి కర్మ, ప్రతి చూపు, ప్రతి మాట. అందుకే పంచేంద్రియాలని మనం అదుపులో ఉంచుకొని, మనసుని నిశ్చలంగా ఉంచుకొని, ఆత్మస్వరూపంగా నువ్వు చూచుట, మాట్లాడుట, తినుట, వ్యవహరించుట, జీవించుట చేసినప్పుడే మనకి జగత్తు, జీవితం, కుటుంబం అన్నీ అనుకూలంగా మారుతాయి. అమ్మ దగ్గరికి వెళ్తే అనుకూలంగా మారుతాయి అనుకుంటాం, అమ్మ చూపిన మార్గంలో నడిస్తే అనుకూలం అవుతాయి. అది తెలుసుకోవాలి మనం. వెళ్ళింది ఎందుకు? నువ్వు చెప్పిన మార్గంలో నేను నడుస్తాను అమ్మ అని చెప్పడానికి వెళ్ళాం, అంతే తప్ప వెళ్ళంగానే మనం చేతిలో పెట్టేసేది కాదు. నువ్వు నడవగా నడవగా నేను అదే ఉన్నాను, నాలో పరమాత్మ అంశ ఉంది, పరమాత్మ నా చుట్టూ ఉన్నాడు అని మనకి ఒక్కొక్కటి అందుతాయి. అందరికి ఒకేసారి నేను అనంత బ్రహ్మస్వరూపాన్ని అనే అనుభవం కలిగిపోతుందా? మొదట ఆత్మానుభవం కలుగుతుంది, తరువాత మనలో వచ్చే ఈ ఆలోచనలు ఏంటి? ఇవే జన్మహేతువు కదా, అసలు ఇది ఇలా వస్తున్నాయేంటి ఆలోచనలు అని మన అనాత్మని మనం చూడగలుగుతాం. ఎంత విడదీసి చూడగలిగాం కాబట్టి మన ఆత్మస్వరూపం భ్రాంతికి లోబడలేదు కాబట్టి పరమాత్మ చెంతకు చేరుకోవడం జరుగుతుంది. అలా చేరుకుంటోంది కాబట్టి, ఆయన వైపే ప్రయాణిస్తోంది కాబట్టి ఇవేమీ లేవు అని, అప్పుడు సర్వము ఉన్నది ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే అని తెలుసుకోగలుగుతోంది. ఆ ఒక్కటి అన్నప్పుడు నువ్వు మాత్రం వేరా, అదే నువ్వు కాదా అని మళ్ళీ భగవంతుడు తెలియజేస్తాడు. ఆయన్ని నువ్వు అంగీకరిస్తే నిన్ను ఆయన అంగీకరిస్తున్నాడు. ఒక పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు నచ్చకపోయినా కుదరదు, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు నచ్చకపోయినా కుదరదు, ఇద్దరికీ నచ్చాలి కదా. ఇక్కడ కూడా అంతే, నువ్వు భగవంతుడిని నువ్వు అంగీకరిస్తే నిన్ను భగవంతుడు నీకన్నా నేను వేరు కాదు, నాకన్నా నువ్వు వేరు కాదని అంగీకరిస్తున్నాడు. నువ్వే దూరం పెట్టేసి భగవంతుడిని, ఆయన జగత్తు బాగుందని అక్కడే నువ్వు తిరుగుతూ ఉంటే నిన్నెలా అంగీకరిస్తాడు? నీలో ఉన్నది నేనని ఎలా చెప్తాడు? నువ్వు అనగా నేనని ఎలా అంటాడు? అది ఇక్కడ అమ్మ ఒక మార్గం చూపారు, ఇలా నడువు, నీకేం కావాలో అవన్నీ ఇందులో లభిస్తాయి. అంటే పరమాత్మ అంశలు, ఆయన యొక్క
అంశాలు మనకి తెలియబడతాయి. అంశ అంటే మనలో ఉన్న ఆత్మ. అంశాలు అంటే ఆయన అందించేవన్నీ కూడా రహస్యం, జ్ఞానం, బ్రహ్మ విద్య ఆ మార్గంలో వెళ్ళడం వల్ల మనకు తెలియబడతాయి. అసలు మనం పరమాత్మని ఎప్పుడు చూసాం కనుక తెలియబడ్డానికి ఎన్నాళ్ళు? ఆయన జగత్తుని చూసాం, జగత్తులో ఉన్న ఆయన విగ్రహాల్ని మనం దర్శించుకున్నాం. విగ్రహంగానే ఆయన ఉన్నాడు, ప్రకృతిగానే ఆయన ఉన్నాడు, పంచభూతాలుగా ఆయన ఉన్నాడు. వీటిల్లో చూడలేదు. వీటి మధ్యలో ఉన్న ఒక గుడిని మాత్రం ఆయనగా చూసాం. కానీ సర్వత్రా ఆయన్ని వీక్షించినప్పుడే అప్పుడు ఆ భగవంతుడు ఏమంటున్నాడు, నువ్వు కూడా నాలో నేనే అయి ఉన్నావు కదా, నువ్వెక్కడ వేరుగా ఉన్నావు. భగవంతుడి చేత అది ఆ మాట అనిపించుకుంటే వీడు లేడుగా. అదే కృపాదృష్టి అంటాం. ఆయన మాట్లాడాలా, చెప్పాలా? కృపాదృష్టి. నువ్వే వెళ్ళి కలిసిపోతున్నావు కదా భగవంతుని చూస్తూ చూస్తూ చూస్తూ. భగవంతుని చూస్తూ ఎవడు లోయలో పడ్డు, భగవంతుడిలోనే పడతాడు. ఆయన అనంత స్వరూపంలో దేన్నైనా చూస్తే వాడు ఎక్కడో పడతాడు. ఎందుకు? అది భ్రాంతి కాబట్టి, ఇది సత్యం కాబట్టి సత్యంలోనే పడతాడు. దేన్ని చూస్తే అదే ప్రాప్తిస్తుందని చెప్పి మనకు తెలుసు కదా. నువ్వు భగవంతుడినే చూస్తూ నడిచావేమో నీ జీవిత గమనంలో, ఆయనలోనే పడ్డావు. అంటే నిర్గుణ నిరాకార సర్వవ్యాపకంలో. బ్రహ్మార్పణం. అనంత పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మకు నమస్కరిస్తూ మనం బ్రహ్మ విద్యాభ్యాసం చేసుకుంటాం. జగత్ అంతయు నా స్వరూపమే, అన్ని శరీరములలో నుండి అన్ని సంపదలను నేనే అనుభవించుచున్నాను అని జ్ఞానభావనను మననం చేసుకోవాలి. జగత్ సంబంధమైన కోరికలన్నింటినీ త్రుంచివేయాలి. ఇక్కడ మనకి ఈ పరిమిత దేహం నేను అనుకుంటే ఈర్ష్య ద్వేషాలు మనలో జనిస్తాయి. అంతటా అందరిలో ఉండే ఇవన్నీ అనుభవిస్తున్నాను అంటే ఈ యొక్క జీవితానికి, ఈ యొక్క శరీరానికి ఇది లేదు అనేటటువంటి బాధ ఉండదు. అంటే అన్ని రూపాలలో ఉండి నేను అనుభవిస్తున్నాను, ఈ ఒక్క రూపంలో ఈ విధానంలో ఉంది అనేటటువంటిది మనకి అక్కడ తెలియబడుతుంది. ఇదే నేను అనుకున్నప్పుడు దీనికి అన్నీ కావాలి అనుకుంటున్నాం. ఈ పరిమితమైన ఈ దేహం నేను అనే భావం ఈర్ష్య అసూయలకి ఎక్కువ అక్కడ ఆస్కారం ఉంది. అందువలన అందరిలో ఉన్నది నేనే, అంతటా నేనే అనుకున్నప్పుడు ఇక్కడ మనకు అసూయ జనించడానికి ఆస్కారం లేదు. ఎందువలన? అన్ని చోట్ల అన్ని రకాలు అనుభవిస్తున్నాను నేను. ఈ ఒక్క శరీరానికి ఈ ఒక్కటి ఏదో వస్తువు లోటు వస్తే ఏమైంది అని మనకి ఒక జ్ఞానంతో మనం వీటిని జయించగలుగుతాం. అందువలన అక్కడ భగవంతుడు ఈ తత్వంతోటే కదా ఉంటాడు. భగవంతుడు అందరిలో ఉండి అక్కడ అన్నింటా నేనే ఉండి అన్నింటినీ కూడా స్వీకరిస్తున్నాను. అలాగే సర్వదేవతల్లో ఉన్నది నేనే అని ప్రతి దేవత అనుకుంటుంది. అది అందువల్లనే వాళ్ళలో వ్యత్యాసం ఏమీ భిన్నతత్వం ఉండదు. ఎవరిని పూజించినా ఒకటే. అక్కడ నీ పూజలో ఎంత ఒక అనన్య భక్తి ఉంది, లేదా కోరిక భక్తి అయినా ఎంత శ్రద్ధ ఉంది అనేది భగవంతుడు చూస్తాడు తప్ప అక్కడ ఈ రూపాన్ని పూజించావు అనేటటువంటి కోపం ఉండడం లేదు. ఎందువలన? సర్వులు అక్కడ ఒకే స్వరూపంగా ఉన్నారు కనుక. మనం భిన్న తత్వంలోకి వచ్చి పరిమిత భావంతో ఉన్నందువలన మనకి రాగద్వేషాలని ఎలాగ తొలగించుకోవాలి అన్నది ఇక్కడ అమ్మ చెప్తున్నారు. అందువలన జగత్తును అంతయు కూడా నా స్వరూపమే, అన్ని శరీరాలలో ఉన్నది నేనే. అది తొలగించుకునే విధానం. అందరిలో అంతటా ఉన్నది నేనే అన్నప్పుడు మనకి ఈ పరిమిత దేహం పట్ల రాగం ఉండడం లేదు. రాగం మూలానే కదా అన్నీ కోరుకుంటున్నాం. రాగమే లేకపోతే అసలు ఏది దీనికి అవసరం లేదు. మనకి ఒక ఆకలికి అన్నం తప్ప ఇంకా ఏది కూడా దీనికి కోరుకునే దాంట్లో మనం 90% వ్యామోహమే తప్ప అవసరమైంది నిజానికి 10%.
ఆ 10% ఎవరు కాదనరు. దేవతలు ఉన్నది మనకి ఇవ్వడానికి, మనం ఉన్నది అడగడానికి. కానీ ఈ 90% నువ్వు అనన్య భక్తితోటి నువ్వు సేవించి నీ జన్మని తరింపజేసుకోవాలి. అది. అందువలన కీర్తివాసన, ధనవాసన, లోకవాసన మున్నగు వాసనలన్నీయు అజ్ఞాన స్వరూపములని గుర్తుంచుకుని వాటిని మనసు నుండి తొలగించుకోవాలి. ఇక్కడ తొలగించుకునే విధానం ఏమిటి అంటే కనుక, మన లోపల జనిస్తున్నదంతా కూడా గతం. ఈ జీవుడి యొక్క లక్షణం, జీవితం యొక్క విధానం ఇలాగే ఉంటుంది. ఈ ధనం కానీ, ఈ లోకంలో ఈ కీర్తి ప్రతిష్టలు పొందాలి అని కానీ, ఈ శాస్త్రవాసన కానీ, ఇవన్నీ కూడా ఈ లోపల ప్రేరణ చెయ్యబడతాయి. అది సహజం. కానీ నా సహజ గుణం ఏమిటి అంటే, నేను ఆత్మని గుర్తుంచుకోవడం, గుణాతీతంగా ఉండడమే నా సహజత్వం అని మనం తెలుసుకోవాలి. ఇవన్నీ మనకి ఇచ్చాడు భగవంతుడు. జగత్తులో వివిధ ధర్మాలు ఇచ్చి వీటిని ఆచరిస్తూ సుఖశాంతులతో జీవించండి. మనకి ఏ పూజ చేసినా సుఖశాంతులతో జీవించడానికే కదా అక్కడ భగవంతుడు ఇచ్చాడు. ఏదో ఒక ఋషికి బోధిస్తాడు అక్కడ భగవంతుడు. ఒక రూపం అక్కడ తీసుకుని ఒక పాత్ర, ఆ పాత్రకి బోధించి జనులకు అందిస్తాడు. ఎందుకు? సుఖ సంతోషాలతో ఉండడానికి. ఎందుకు సుఖ సంతోషాలతో ఉండమంటున్నాడు అంటే, వీడు చేసుకున్న కర్మలకి వీడు ఉండట్లేదు కనుక వాడికి ప్రసాదించడం కోసం ఇవన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ఏర్పాటు చేయబడినవన్నీ నా జీవితానికి, ఈ కుటుంబానికి, నా దేహానికి, ఈ 3 బాగానే ఉంది. మరి నాకు అంటే నా ఆత్మస్వరూపానికి ఎక్కడా అంటే, నువ్వు జ్ఞానంతో నడుచుకుంటే నేనే నీవై ఉన్నాను అనేది దీనికి ఇవ్వడం జరిగింది. మన జీవితానికి, మన శరీరానికి, మన మనసుకి ఇవన్నీ ఇచ్చేశాడు. ఏ విధంగా? కౌరవులకి యుద్ధానికి అన్నీ సమకూర్చి ఏం కావాలో ఏనుగులు, గుర్రాలు, యుద్ధ సామాగ్రిని అంతా ఇచ్చాడు. పాండవులకి తననిచ్చాడు. నీకన్నా అవి నాకు ఎక్కువ కాదు, అవి ఎన్నున్నా నీకన్నా ఏమీ చెయ్యలేవు అనే సత్యాన్ని పాండవులు గుర్తించారు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళకి దక్కడం జరిగింది. అది ఇక్కడ మనకి ఇవన్నీ కూడా కాదు అని ఎప్పుడైతే నీ ఆత్మస్వరూపం భావించిందో అప్పుడు భగవంతుడే దక్కుతున్నాడు. నీకు నేనున్నాను, నీవనగా నేనే అయి ఉన్నాను. ఇదే కదా భగవంతుడు మన స్వరూపానికి తెలియజేసేది, అందించేది. ఇవన్నీ కూడా నీ శరీరం ఉన్నంతకాలం. నీ శరీరానికి ఆయువెంతో తెలియదు. అందువలన ఎలాగా ఇవ్వబడే ఉంది. మన జీవితానికి ఏం కావాలో భగవంతుడు సమకూర్చి ఉన్నాడు. అందువలన మన ఈ లభించిన జీవితంలో మనకి మనంగా ప్రయత్నించి పొందవలసినది మనాత్మస్వరూప మూలం, మనాత్మస్థితి అని మనం గ్రహించాలి. ఈ వాసనలన్నీ మన చుట్టుముట్టినప్పుడు, శాస్త్రవాసన, లోకవాసన, కీర్తి వాసన చుట్టుముట్టినప్పుడు మనం దీనివైపు వెళ్ళలేం. కాబట్టి ఇవి ఉండకూడదు, అది ఇవ్వాలి కాబట్టి ఇవి ఉండకూడదని చెప్పడం జరుగుతోంది. నేను నీకు అందాలి, లభించాలి, నువ్వు నన్ను పొందాలి, నేనే నీవుగా, నీవే నేనుగా మిగిలిన జీవితం జీవన్ముక్తితో సాగించాలి అంటే నీకు అడ్డుపడే ఆ గత వాసనలన్నీ పోవాలి. అది మనకు అమ్మ అదే చేయిస్తున్నారు. ఆత్మజ్ఞానంతో జీవన్ముక్తిని పొందుతావా అంటే పాండవుల్లాగా, కౌరవుల్లాగా ఈ జగత్తులో అశాశ్వతమైనవి కోరతావా? ఇది మనకు తెలియజేస్తున్నారు. మరి సత్సంగం పాండవుల్లాగే వ్యవహరించాలి కదా. అంటే దేహం నేను కాదు, నేను ఆత్మని, ఈ జీవితం అంతా రాసి తెచ్చుకున్నది, ఈ జీవితాన్ని వచ్చిన దాన్ని గడుపుతూ అంగీకరిస్తూ నా దృష్టిని భగవంతుడి మీద పెట్టాలి. అలాగే జగత్తు
భ్రాంతి మిథ్య, జగత్తు మూలమే సత్యం, దాన్నే చూడాలి అనేది మనం తెలుసుకోవాలి. మరి ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ నేర్పిందంతా కూడా ఆత్మజ్ఞానమే కదా వాళ్ళకి. వాళ్ళ పాత్రల ద్వారా మనకు అందించింది ఆత్మజ్ఞానమే కదా. కానీ ఏం చూస్తున్నాం? కురుక్షేత్ర ఘట్టం, దాన్ని అలా చూస్తాం. నీలో ఉన్న కురుక్షేత్రాన్ని నువ్వు చూడు అని సూచించాడు అని మనం గ్రహించలేం. ఎప్పుడైతే అంతర్మదనం అనేది ఒకటి ఉండి మనలో జరిగి, ఎప్పుడైతే సద్గురువు ద్వారా అంతర్ముఖమై తెలుసుకుంటున్నామో అప్పుడు మనకు అమృత కలశం అందుతుంది. ప్రయత్నం చేయకపోతే ఎలా అందుతుంది? ఉంది మన లోపల, ప్రయోజనం ఏముంది? అమృత కలశాన్ని అందిస్తున్నారు అమ్మ అంతర్ముఖం చేయడం ద్వారా, అంతర్మదనం జరుగుడు ద్వారా. అమ్మ అంతర్ముఖం చేస్తే నువ్వు అంతర్మదనం గావించాలి లోపల. ఎందుకు తిప్పారు? ఏముంది ఇక్కడ? చూడు, ప్రశ్నించు, అడుగు, చింతన చెయ్యి. అమ్మ చెప్పింది ఎక్కడ నా లోపల కనిపించట్లేదని వెతుకు, అదే కనిపిస్తుంది. నీ స్వస్వరూపం నీకు కనిపించ తీరుతుంది, నీకన్నా ఎవరికీ కనిపించదు. ఉన్నది నువ్వే, నీ మనసుకి అది తెలియబడాలి. నీ మనసు ఆత్మలయం అవ్వాలి, ఆత్మస్వరూపమే తనకి దిక్కని గ్రహించాలి. కాబట్టి నీకు కనిపించే తీరుతుంది, నీకు తెలియబడే తీరుతుంది, నీకు అందే తీరుతుంది. నీకు తప్ప ఎవరికి లభించేది కాదు నీ స్వస్వరూప ధనం. ఉన్నది నువ్వే. ఈ వివిధ తత్వాన్ని నువ్వు చూస్తూ, నువ్వు స్వీకరిస్తూ, నువ్వు వాటిని ఆశిస్తూ ఉంటే నువ్వులా లేవు కదా. నీతో నువ్వు ఉండనే కదా అమ్మ చెప్పేది. నువ్వు నీతో ఉన్నావా? మనం పరికించి చూసుకుంటే అసలు ఎప్పుడు మనలా మనం ఉన్నాం ఆత్మగా? ఎప్పుడు మనతో మనం ఉన్నాం? ఎప్పుడు మన స్థితిని ఆస్వాదించాం? అక్కర్లేనివి ఆస్వాదించాం. ఏమిటి అక్కర్లేనివి? శబ్దస్పర్శ రసగంధాదులు. మరి మనం పోతే, శరీరం బూడిదైతే, ఆస్వాదన ఫలితం నిన్ను వెంటాడుతోంది. ఇది బాగుంది, ఇంకా కావాలి, ఇంతే కదా ఆస్వాదన. తిన్నా చూసినా బాగుంది, నాకు కావాలి. పోనీ తెచ్చుకున్నాకన్నా మనసు ఊరుకుంటుందా? బాగుంది కాబట్టి ఇంకా కావాలి. దక్కకపోతే కావాలి, దక్కిన తర్వాత ఇంకా కావాలి. ఇదా? కాదు. ఈ ఇంద్రియాలు ఇలాగే అంటాయి. వాటిని మనం వదిలిపెడితే జన్మహేతువు. ఇంద్రియ లక్షణాలన్నీ జన్మలు తెస్తాయి కదా. ఈ ఇంద్రియాలను ఇంత పరిగెట్టించి వీటి ద్వారా కావలసింది తెప్పించుకుని అనుభవిస్తున్నది ఎవరు? ముక్కు ద్వారా వాసనని, నోటి ద్వారా రుచిని, కళ్ళ ద్వారా కాంతుల్ని లోపలికి స్వీకరించి అనుభవిస్తున్నది ఎవరు? అసలు మూలంలో తెంచితే గొడవ లేదు కదా. పంచేంద్రియాన్ని ఏం చేయగలం? మన రూపాన్ని మనం ఏం చేసుకోగలం? రూపం లోపల అరూపంగా ఉన్న, అటు ఆత్మ ప్రకాశము కాదు, ఇటు రూపము కాదు, దాని శక్తిని తీసుకుని దీనికి ఉపయోగించే మధ్యలో ఉంది సూక్ష్మ శరీరం. దానిని నువ్వు గమనించి నిర్మూలించుకో. అది నీ నిజస్థితి, అది నువ్వు చేయవలసిన స్థితి, అదే నీ జన్మ యొక్క లక్ష్యం, అదే మానవుని యొక్క కర్తవ్యం అయి ఉంది. నీ లోపల నిన్ను ముంచేసే నీ యొక్క మనసుని నువ్వు చూస్తూ, నువ్వు దాని ఆటలు సాగనివ్వకుండా కట్టిపడేసి, దాన్ని బుద్ధిమంతురాల్ని చేసి నీలో లయపరుచుకుని ఏకాత్మగా ఉండి, ఏకాత్మగా జీవిస్తూ, ఏకాత్మ స్వరూపంగా జగత్తుని చూస్తున్నప్పుడు జగత్తులో ఉన్న నీ ఆత్మ సంబంధమైన, నీ కోవకి చెందిన నీ మూలం నీకు తెలియబడుతుంది. జగత్తు మూలంలో ఉన్నదే కదా నీలో ఉంది. జగత్తుతో తయారైన నీ రూపాన్ని నువ్వు చూసావు, నీ రూపాన్ని తయారు చేసిన జగత్తునే నువ్వు చూస్తున్నావు. ఇంకా కాదు, నీ లోపల నువ్వు విడివడి నువ్వు ఆత్మస్వరూపానివని తెలుసుకుని జగత్తు మూలం చూడు. అది అమ్మ మనకి తెలియజేసే జ్ఞానం. అందువలన మనం మన కాలాన్ని
సద్వినియోగం చేసుకుని జన్మని సవరించుకోవాలి. జన్మని ఉద్ధరించుకోవాలి, జీవితాన్ని సవరించుకోవాలి. జీవితం సవరణ అయితే జన్మ ఉద్ధరణ అవుతుంది. జీవితం ఒకవైపు లాగుతుంటే జన్మ ఎలా ఉద్ధరించబడుతుంది? జన్మ యొక్క మూలమేమో బ్రహ్మమై ఉంది, జీవిత మూలమేమో జగత్తై ఉంది. అంటే బ్రహ్మము యొక్క పై పొరేమో జీవితానికి అవసరం, బ్రహ్మమేమో జన్మలు అంతం అవ్వడానికి అవసరం. ఏం చెయ్యాలి? మానవునికి ఇది కావాలి, అది కావాలి. అందుకని భగవంతుడు ఇది ఈ ఊపిరి ఉన్నంత వరకే అవసరం అని తెలుసుకుని దృష్టిని నాయందుంచి ఇది చేసుకోమంటున్నాడు. ఈ జగత్తులో నీ విధి నిర్వహణ, జీవితాన్ని జీవించుగానే ఆస్వాదించు. అంటే బంధించని జీవిత విధానాన్ని తెలియజేశాడు భగవంతుడు. జీవితం బంధించేది, అది గ్యారంటీ. నీకు విడుదల కావాలి, నువ్వు సద్గురువుని ఆశ్రయించు, ఇది నీకు గ్యారంటీ ఇవ్వాల్సిందే. ఆ ఇవ్వడమే అమ్మ చెప్పేది. నీ జీవితం నిన్ను బంధించింది కాబట్టి ఇకపైన నీ జీవితాన్ని నువ్వు బంధించకుండా నువ్వు జీవించు అంతే. నీ లోపల మోక్షస్థితి ఉంది కాబట్టి అది ఏదో నాడు నీకు అందుతుంది, నీకు దక్కుతుంది. అందులో నువ్వు మిగిలిపోతావు, నీ శరీరాన్ని వస్త్రంలా వదిలేస్తావు నీ సమయం వచ్చాక. అదే కదా సద్గురువు పాఠం మనకి. అది తెచ్చుకుని మన జీవితంలో అమలు చేసే ప్రాసెస్లో మనం ఇదంతా పడుతూ ఉంటాం. సత్యమేమో అగోచరంగా ఉంటుంది, అసత్యమేమో గోచరం అవుతూ ఉంటుంది. మనం బ్రతకవలసిందేమో అగోచర స్థితి, గోచరించేదాన్నేమో పక్కకి నెట్టాలి. ఇదేమీ లేదు, ఉపయోగించుకుంటే కావాలంటే ఉపయోగించుకో, లేకపోతే లేదు అన్న స్థితి. అందువల్ల మనం క్లియర్గా తెలుసుకుని సందిగ్ధ పరిస్థితుల్లోంచి బయటపడి సహజంగా మనం జీవించాలి. నేను బ్రహ్మస్వరూపాన్ని, అనంతంగా అదే ఉంది, దానికి నాకు మధ్యన ఏమీ లేదు, భగవంతుని కన్నా నేను అన్యంగా లేను. జీవితం తలపింప చేస్తుంది అన్యంగా ఉన్నట్టు మనసు, జగత్తు. ఎప్పుడూ ఈ మూడు మనని భగవంతుడి నుంచి వేరు చేసేవే. వాటి మాట వింటే వేరవ్వక తప్పదు. వేరైతే భగవంతుని యొక్క కాలచక్రంలో పడతాం. ఇందులో ఉంటే భగవంతుల్లో మిగులుతున్నాం, ఇటు చూస్తే బాహ్యముఖం కేసి ఉన్నప్పుడేమో భగవంతుని యొక్క కాలచక్రంలో పడుతున్నాం. అందువలన మనం అంతర్ముఖ స్థితిలోనే ఉంటూ జీవించాలి. బ్రహ్మార్పణ.